మొత్తానికి ఆ తింగరదాన్ని నీ మాటల మాయాజాలంతో నీ బల్లో పడేలాగా చేసుకున్నావు అన్నమాట. అట్ట ఇట్ట కాదక్కాయ్. ఇప్పుడు ఆ యమ్మకి నా పేరు వింటే కూడా గుండెల్లో టూ టూయమని వీణలు మోగుతా ఉంటాయి. సూపర్ రా తమ్ముడు, సూపర్. ఇది కదా నేను నీ నుంచి కోరుకున్న పర్ఫార్మెన్స్. నువ్వు చెప్పినట్టు అది గాని నిజంగా నీ ప్రేమకు నీ మాటకు అంత బానిసయ్యింది అంటే ఇంక మనం తిరిగి చూసుకునే పని లేదు. ఎక్కడ ఈ సుందరం? ఇక్కడికి రమ్మని పిలిచాడే. రమ్మన్న టైం కన్నా ముందుగానే వచ్చాను. మేబీ తనే వచ్చాడో లేదో. సో మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా వర్కౌట్ చేసి నీతో పాటు ఆ ఇంట్లోకి నేను ఎంటర్ అయిపోతాను. ఆ తర్వాత ఉంటుంది కథనంలో అసలైన పరుగు. అవునక్కాయ్, నువ్వు మళ్ళీ ఆ ఇంట్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావా, ఎంత రచ్చ చేస్తావా అని వెయిటింగ్ ఇక్కడ. అనన్య, సుందరం అనన్యతో మాట్లాడుతున్నాడేంటి? వీళ్ల మధ్య పరిచయం ఉందా? సుందరం, ఇంక నీకు దామినికి పెళ్ళైపోవటం ఒక్కటిరా బ్యాలెన్స్. దాన్ని ఎంత త్వరగా ఒప్పించగలిగితే అంత త్వరగా ఒప్పించు. దామిని పూర్తిగా నీ వశమైపోవాలి. ఇంకా డౌటే అక్కర్లేదక్కాయ్. నువ్వు చెప్పింది అక్షరం పొల్లుపోకుండా అప్లై చేస్తున్నా కదా. ఈ పాటికి ఆ ప్రెగ్నెన్సీ విషయం కూడా వాళ్ళ ఇంట్లో తెలిసి రచ్చ రచ్చ అయిపోయి ఉంటది కూడా. ఆ విషయం ఏమైందో కాసేపట్లో ఈడకొచ్చి ఆ ఎమ్మి నాతో షేర్ చేసుకుంటాది. అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలి. అప్పుడు చెప్తా నీ సుందరం గాడి పని. ఇదిగోండి అనన్య గారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దామిని కుటుంబం అంటే అది నా కుటుంబం. ఆ ఇంటి మనుషుల మీద కానీ రాజకోటి సిల్క్స్ మీద కానీ మరోసారి మీ విలనిజం ప్రదర్శిస్తే మాత్రం మీరు నా హీరోయిజం చూడాల్సి వస్తుంది.